సో ఇలాంటి దగ్గర ఇవాళ మీరు సత్తెనపల్లిలో ఎంత నియంత్రించినా సరే, గతంలో మీరు తెనాలి వెళ్ళినప్పుడు ఏంటది అసాంఘిక కార్యకలాపాలు కాల్పడే రౌడీల్ని పరామర్శించడానికి వెళ్తారా అంటే, జాతీయ మానవ హక్కుల కమిషన్ వచ్చి ఏం చెప్పింది, జాతీయ ఎస్సీ కమిషన్ వచ్చి ఏం చెప్పింది ఒకసారి గమనించుకోగలిగితే, ఇవాళ కూడా సత్తెనపల్లిలో జనాలను నిర్వహించడం మీ వల్ల కాలేదు అన్నది విషయం ప్రశ్నపట్టిన అయిన తర్వాత ఆయన్ని మీరు ఏ విధంగా అభివర్ణించారంటే, ఏదో బెట్టింగ్లు కాసి, నేను రాత్రి చూడండి చిన్నప్పుడు నానమ్మ తాతమ్మలు కథలు చెప్పి చిన్నపిల్లలు నిద్రపూస్తారు, అలా తపేల స్థానంలో రోజుకు ఒక హరికథా కాలక్షేపం రాత్రి పెట్టి ప్రజలందరినీ అదే విధంగా తప్పుదారి పట్టించేసి ప్రజల్ని అలా భావావేశాలకు గురి చేసి చనిపోయి పరమదించిన వాడు యొక్క ప్రాణం ఆత్మ ఏ విధంగా ఘోషిస్తున్న బేసిక్ అవగాహన కూడా లేకుండా, ఎందుకంటే మీరైతే మీ కార్యకర్త చంద్ర చచ్చిపోతే గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చేంత స్థాయిని క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు అదే వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఆత్మార్పణం చేసుకుంటే పరామర్శించడానికి వెళ్తే కూడా తప్పు పెట్టి ఆయన ఏ విధంగా అభివర్ణిస్తున్నారు బెట్టింగ్లు ఇవన్నీ అంటే, జర ఒకసారి విషయం చెప్తా. ఎలక్షన్ అయిన వెంటనే ఎత్తుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి మలమూత్ర విసర్జన జరిగితే ఇంటి ముందు ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే వాళ్ళ సమక్షంలో ఎవడైనా భావవేశానికి గురై మళ్ళీ రక్షించమని ఎక్కడికైతే వెళ్ళాడో అక్కడే రక్షణ కరువే అతను ఏకంగా గుంటూరు తరలించిన తర్వాత వచ్చిన ఉపద్రవానికి ఆత్మాభిమానం కలిగిన వాళ్ళు కుటుంబ విలువలను పరిరక్షించలేని నిస్సాయ స్థితిలో ఆత్మార్పణం కాకుండా ఏం చేస్తారు? మీరు చెప్తున్నట్టు నిజంగా పోలీస్ వ్యవస్థ మీద ప్రభుత్వాల మీద గౌరవం లేదనుకుంటే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తనకి నిర్ణయించిన కనవైతోనే బయలుదేరి వెనకాతల సమూహంగా ఇందాక చెప్పినట్టు కెరటాన్ని నిరోధిద్దాం అనుకుంటే సునామీ, అది జన సునామీని నియంత్రించలేని నిస్సహాయ స్థితిలో జన సునామీకి వస్తున్న ప్రతిస్పందనను మీరు కనీసం ఫోర్కాస్ట్ చేయలేనప్పుడు దానివల్ల వచ్చే ఉపద్రవాలు ఇలాగే. అండ్ సబ్సిక్వెంట్ పరిణామాల్లో మీరు చెప్పిన చేతావానికి అతనే బయలుదేరితే జనాల్ని మీరు నియంత్రిస్తామని డిప్లాయ్ చేసిన వేలాది వందలాది పోలీసులు నియంత్రించగలిగారా? అదే మాటకు వస్తే విగ్రహ ఆవిష్కరణకి వెళ్లే దగ్గర విగ్రహం ప్రతిష్ఠించే దగ్గర నాకు తెలిసి అది కార్పొరేషన్ అయింది, సత్తెనపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అయింది. అండ్ అది ఆయన ఊరు పంచాయతీ అనుకుంటే పంచాయతీ అప్రూవల్ లేకుండా విగ్రహం ఎవడైనా ఎక్కడైనా ప్రతిష్ఠించవచ్చా? లేదా ఆ వ్యక్తి విగ్రహం ప్రతిష్ఠిస్తానంటే పెర్మిషన్ ఇవ్వకుండా విగ్రహ ప్రతిష్ఠ జరిగిందా? ఒక లేదా అనుకుంటే పొద్దున ఎక్కడో దగ్గర తీసుకెళ్లి వీరప్పని విగ్రహం పెడతా, యాక్సెప్ట్ చేస్తారా? అన్ని మనం ప్రభుత్వ విధానాలను గౌరవిస్తూ 30,000 మందికి భోజనాలు ఏర్పాట్లు చేసిన వాళ్ళ నాన్నగారు మీరిచ్చిన చేతావనికి గౌరవిస్తూ 30,000 మందికి భోజనాలు పెట్టకుండా విరమించుకున్నాడు కదా. ఇవన్నీ ఆద్యంతం గమనిస్తే గౌరవం ఎవరికొందో, నియంత్రిస్తే నియంత్రించబడతారా లేదన్న టెస్టింగ్ మాడ్యూల్లోను, నిరోధిస్తే చుట్టుపక్కల వాళ్ళందరూ నిరోధించాం కాబట్టి మన పని సులువైపోతుందన్న అభూత కల్పనలో మీరున్నంత కాలం ఇది ప్రజాస్వామ్యం. ప్రజలే న్యాయ నిర్ణేతలు. ప్రజాస్వామ్యంలో ప్రజలు అన్న పదం లేకుండా దాని అబ్రివేషనే లేదు. ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కొరకు అన్న దగ్గర, ఇందులో ప్రతి దగ్గర ప్రజలు ఉన్నప్పుడు ప్రజలు రెసిప్రొకేటివ్ యాటిట్యూడ్ తో కృతజ్ఞతా భావాన్ని చాటుకోలేకుండా నీకు 11 స్థానాలు ఇచ్చినందుకు క్షమించు అన్న మాట చెప్పకుండా వాళ్ళు స్వచ్ఛందంగా తరలి వచ్చే విధానానికి పశ్చాత్తాపం అని ఒకసారి ఆలోచించుకోగలిగితే, ప్రజా పశ్చాత్తాప ప్రజా వెలుగులా వచ్చి జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు ప్రతిస్పందిస్తుంటే, మీలాగా పాలిత్యాలను వదులుకొని దొన్నపోతని కట్టుకున్నారన్న విషయం ఆయన మాట్లాడలేదు కదా. నాకు ఓటైనందుకు, నేను తప్పు చేస్తే నాకు ఓటు వేయద్దని కూడా ఎలక్షన్ విన్నపాలు ఉన్నాయి. దురాశకు దుఃఖానికి ప్రజలు ఆ కథకి నమ్మి మోసపోతే బాధ్యత వహించవలసిన అతనే ఉన్నాడు. నేను మీరు అమ్మఒడి ఇచ్చారు కదా, సుఖ సంతోషాలతో మీ అందరం బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి ఎందుకు వస్తావు, విగ్రహం ఆవిష్కరించుకుని దండేసుకుని వెళ్ళిపోని చెప్పలే కదా. ప్రతిస్పందన చూడండి. ప్రజా వెలువని చూసిన తర్వాతేనా మీకు ప్రజల భావావేశాలు ఒకసారి ఆలోచించుకుంటే తదనంత పరిణామంలో ఏ విధంగా ప్రజాస్వామ్య విలువలు పరిరక్షిస్తారన్న దానికి మీకు చేతామని. సంవత్సరమైన 124 స్థానాలు గెలిచి కూడా ప్రతి నిమిషం కూడా ఒకసారి గిల్లుకుని మేమేనా అనుకునే పరిస్థితి వెసెస్ భయం మీరు పడుతూ అవతరోడికి భయం పెడదాం అన్న దగ్గర భయాన్ని అధిగమించినోడే అవతరోడు భయాన్ని జయించినవాడు. మీరేమో అధిగమించి జయించే ప్రాసెస్ లో 11 సీట్లకే పరిమితం అంటూ కామెంట్లు చేస్తూ, లేదు పులివెందుల ఎమ్మెల్యే అనేటువంటి కామెంట్లు చేస్తూ, ఒక పులివెందుల ఎమ్మెల్యే కోసం ఇంతమంది ఒక వ్యక్తిని నిలువరించడానికి ఇంతమంది కానిస్టేబుల్ కావచ్చు, లేదంటే ఇంతమంది ఎస్పీలు కావచ్చు, డిఎస్పీలు కావచ్చు, అడిషనల్ ఎస్పీలు కావచ్చు, ఇన్ని చెక్ పోస్టులు కావచ్చు, ఇంత అవసరం అంటారా? అవసరమా అని మనం అనుకుంటే అవసరం అని వాళ్ళు అనుకున్నారు. అవసరమైన అనుకుని అవసరానికి తగ్గట్టుగా డిప్లాయ్ చేసినా నియంత్రించగలిగారా అన్న ప్రశ్నకి వాళ్ళ అంతరాత్మ సమాధానం, ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నమెంట్ అని. నియంత్రించలేని నియంత్రణ దేనికి? నియంత్రించగలిగే సామర్థ్యం ఉన్నప్పుడు
ప్రజా వెల్లువల్ని ప్రజాక్షేత్రంలో ప్రజలు యొక్క భావాల్ని గౌరవించవలసిందే. దాన్నే అంతకన్నా ఇంకెళ్ళి ఇంత చేసి ఇంత పరిస్థితి చేసి నిలువరించాలి అనేది ఇంత సెక్యూరిటీ పెట్టి నిలువరించినట్లా లేదు వైఎస్ఆర్సీపీకి ఇంకా క్రెడిబిలిటీని పెంచుతున్నట్లా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయతను పెంచుతున్నట్లా ఏం జరుగుతుంది సార్ అసలు? ప్రజల్లో విశ్వసనీయత అన్నది ఖచ్చితంగా ఉందండి. ఇందాక చెప్తుంది అదే. వాళ్ళ సంబంధించిన అంశంలో పార్టీ కేడరు వాళ్ళ నాయకులు ప్రతిస్పందన నిరంతరం చూస్తున్నారు. ఇంకా పల్నాడులో పిన్నిలి బ్రదర్స్ లేరు, ఇంకా అదృష్టం వాళ్ళుంటే ఇంకా ఇంకో నిరూపించారు. బ్రహ్మనాయుడు నిరూపించకపోతే ఆంక్షలు లేకపోతే ఇంకా అసలు నాకు తెలిసి ఇంకా గుంటూరే దాటిపోయింది జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి. ఓకే, 35 కిలోమీటర్లు 6 గంటల సమయం తీసుకున్నారు. నేను చెప్తుంది అదే సార్. ఒక రేరెస్ట్ ఫినామినా ఏంటంటే ప్రజానాయకులు అన్న వాళ్ళు రేర్ గా అరుదైన మొక్కల్లాగా ఉంటారు. అరుదైన మొక్కల్ని మనకు కాపాడాల్సిందే. అందులో ప్రజాస్వామ్యంలో గెలుపోటములతో ముడిపెట్టి ఒక ప్రజానాయకుడిని మాట్లాడడం ఎంతవరకు సముచితం అన్నదానికి ఇవాళ ఒక ప్రశ్న సమాధానం వాళ్ళకే దొరికింది. ఓకే, కానీ ఇంకెళ్ళలేదు. కానీ ఈ నిలువ సారా ప్రశ్నకి అర్థం ఏంటంటే ప్రజానాయకుడిని ప్రజల నుంచి మనం వేరు చేయలేమని. ప్రజలు ప్రజానాయకులు ఒకటే అన్న విషయం సుస్పష్టంగా తెలిసింది ఇవాళ. స్వచ్ఛందంగా తరలొచ్చింది జనాలతో. ఇది ఎప్పుడైనా మనకి ఈ అద్భుతం సంతరించుకుందా అని ఒకసారి గుండెల మీద చేసుకుని ప్రశ్నించాలి. మళ్ళీ నేను చెప్తున్నాను, అది రామారావు గారికి జరిగింది, మహానుభావుడు కాబట్టి. అలాగే రాజశేఖర రెడ్డి గారికి జరిగింది, మహానుభావుడు కాబట్టి. ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్న మహానుభావుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి జరుగుతుంది. చూసి తరించడమే. ఒక నిలువరించలేనటువంటి వ్యక్తులు అధికారం ఉందని లేదంటే వ్యవస్థ చేతుల్లో పెట్టుకుని ఇంతమంది వాళ్ళ యొక్క సైన్యాన్ని మోహరించి కూడా నిలువరించలేకపోతే భూస్థాపితం చేయడం అనేటువంటి మాటలు, భూస్థాపితం అయ్యింది, అయిపోతుంది, చేసేస్తాం అనేటువంటి కామెంట్లు, వాటిని ఎలా చూడాలి సార్ అసలు? కూడతూపుల కిందే చూడాలి, అంతకన్నా ఇంకేం లేదు. తూపులకి భయపడేది జగన్మోహన్ రెడ్డా అనుకుంటే నా భూతం నా భవిష్యత్ ఊహకు కూడా అందదు. ఓకే, ఓవరాల్ పల్లవి పర్యటనకి సంబంధించి ఏం చెప్తారు సార్? ఓవరాల్ గా ఏం లేదు సార్. సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అనుకుంటే సూపర్ సక్సెస్. జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తే ఈ పరదానికి నువ్వు ప్రజల్లోకి రావు, పరదాలు కట్టుకుంటావు, ఓ గొల్లెట్టారు. వస్తే ఇలా ఉంటది, వస్తే ఇలా ఉంటది, రేపేళ్ళుండే మళ్ళీ పెడతాడు, పెడితే అలా ఉంటది. ప్రశ్న డ్రెస్ నోటంటే మాట ఉండదు మీకు, మళ్ళీ తిరిగి ఆన్సర్ చెప్పరు. ఎక్కడ దొంగలు అక్కడ గుప్చప్ అనుకున్నప్పుడు మనం పంటలు పండించుకుని ఆడి ఆటలాగే ఆడుకుంటారు మీరు. దానికోసం అవకేషన్ అవసరమా అనుకోవాలి, అంతకనే వెళ్ళి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనకు సంబంధించి కేఎస్ ప్రసాద్ గారి విశ్లేషణ. ఇది నటి మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మైరా మీడియా.